నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నటువంటి మీడియా ఏదైతే ఉందో వాళ్ళు కేసుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఒక పోస్ట్ పెట్టారు. అదేంటంటే నేర చరిత్రలో నెంబర్ 1 అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబుపై 19 కేసులు, నారా లోకేష్పై 17 కేసులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై 8 కేసులు అని చెప్పి నేరపూరితమైనటువంటి వ్యక్తులు నడుపుతున్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి ఒక పోస్ట్ అయితే పెట్టారు. నిజంగా ఈ పోస్టును కనుక చూస్తే పైన ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారు నవ్వుకుంటారు. కేసుల గురించి 29 కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 29 కాదు, ఇప్పుడు 3 డజన్లు అయినట్లుంది. 3 డజన్లు కేసులు ముద్దెనకాల పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేసుల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. కేవలము కోర్టుల యొక్క దయాదాక్షణ్యాలతో బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, బెయిల్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో కూడా తెలియని జగన్మోహన్ రెడ్డి గారు కేవలము నరేంద్ర మోడీ, అమిత్ షా గారి దయాదాక్షణ్యాల మీద బయట ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇతరుల కేసుల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద 19 కేసులు ఉన్నాయంట. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక ముందు వరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులు ఏంటంటే ఒక్కటి మాత్రమే, అదేదో బాబ్రీ కేసుకు సంబంధించి అక్కడ మహారాష్ట్ర దగ్గర ఏదో గొడవ జరిగితే దానికి సంబంధించింది. అదేవిధంగా నారా లోకేష్ గారి మీద ఎన్నన్నాడు? నారా లోకేష్ గారి మీదంట 17 కేసులు 2019కు ముందు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నారా లోకేష్ గారి మీద ఉన్నటువంటి కేసులు 0. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళను బెదిరించడం కోసం, భయపెట్టడం కోసము అధికార దుర్వినియోగానికి పాల్పడి పెట్టినటువంటి కేసులు ఆ 17 కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగా వాళ్ళ నాన్న అధికారం అడ్డం పెట్టుకొని అక్రమార్జనకు పాల్పడ్డాడని పెట్టినటువంటి కేసులు కావు. మైకు వాడాడని, పాదయాత్ర చేశాడని, లేదా పోలీసుల మీద ఏదో గట్టిగా మాట్లాడాడని ఇలాంటి కేసులు. ఇంకొక కామెడీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద 8 కేసులు అని పెట్టాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులు 0. పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు కేసులు పెట్టారంటే ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి కేసులు ఆ 8 ఏంటంటే ఆ 8లో 3 కేసులు స్పీకింగ్ అగైనెస్ట్ వాలంటీర్ సిస్టమ్. ఆ వాలంటీర్లని ఒక దిక్కుమాలిన వ్యవస్థ పెట్టి ఈ పర్సనల్ డేటా అంతా కలెక్ట్ చేసి ఎవడో ప్రైవేట్ వాడికి ఇచ్చి ఎవరెవరు ఒంటరి మహిళలు ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ వాలంటీర్లు అని చెప్పి, లేదా నీకు పెన్షన్ రావాలంటే ఏదో తన కోరికలు తీర్చాలని టార్చర్ పెట్టినటువంటి న్యూస్లు కూడా మనం చూసాము. ఇలాంటి దాని మీద మాట్లాడిన దానికి, వాలంటరీ వ్యవస్థ మీద మాట్లాడిన దానికి ఆయన మీద పెట్టినటువంటి కేసులు 3. ఏదో ప్రొవకేషన్ గా మాట్లాడాడని 2 కేసులు పెట్టారు, అదేదో సభలో మాట్లాడాడని. అదేవిధంగా మరొక 2 కేసులు సీఎం కేసీఆర్ గారిని అదేదో తెలంగాణలో ఏదో అన్నాడని అదొక 2 కేసులు పెట్టాడు. అదేవిధంగా చివరిగా ఒక కేసు పెట్టారు, ఆ కారులో పైన కూర్చొని వెళ్ళాడని చెప్పి ఒక కేసు. సో 8 కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టినవన్నీ జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కేసులకు దొంగ కేసులకు తేడా తెలుసుకోండి. మీ మీద ఉన్నవి పక్కా కేసులు, వీళ్ళ మీద పెట్టినవి దొంగ కేసులు. సో చంద్రబాబు నాయుడు గారి మీద అదేదో స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఎఫ్ఐఆర్ కూడా లేకుండా ఎత్తుకుపోయి 52 రోజుల్లో 53 రోజుల్లో లోపల పెట్టాడు. ఈయన పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కావచ్చు, ఒక ఎఫ్ఐఆర్ ఉండదు, ఏమీ ఉండదు. ఎవడైనా ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అగైనెస్ట్ గా మాట్లాడితే వాని మీద ఒక కేసు బుక్ చేయడం, అలా బుక్ అయినటువంటి కేసులు కదా. ఆ కేసులకు మీ కేసులకు చాలా తేడా ఉంది. బోత్ ఆర్ నాట్ సేమ్. మనవేం కేసులు, మనవన్నీ దాదాపు 11 సిబిఐ కేసులు, 7-8 ఈడీ కేసులు, 20 సెక్షన్లు, అసలు న్యాయశాస్త్రంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్లు ఉన్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన అఫిడవిట్ కానీ 2-3 సార్లు చదివితే న్యాయశాస్త్రంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్లు సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఉంటుంది. ఈయన ఇతరుల కేసుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దీని గురించి వాళ్ళు పోస్ట్ చేస్తే దానికి సమాధానంగా అప్పట్లో వైరల్ అయినటువంటి ఒక ఆడియో మళ్ళా వైరల్ అవుతోంది, అది చూద్దాం రండి. ఈడీ దగ్గర, సిబిఐ దగ్గర ఎన్ని చార్జ్ షీట్లు ఉన్నాయి? 38 కేసులు ఉన్నాయి. సిగ్గు లేకుండా ఎందాక ఆడొచ్చు అంటాడు. 38 అప్పట్లోనే ఉండిందంట. ఇప్పుడు మళ్ళా అధికారం కోల్పోయినాక 5-6 కేసులు, అంటే దగ్గర 50 కేసులు, హాఫ్ సెంచరీ కొట్టాడు ఈయన వేరే వాళ్ళ కేసుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. భారీ విషయంలో ఎలా ఉంటే కూడా సొసైటీ విషయంలో ఇంకెంత క్రైమ్ చేస్తాడు అంటాడు. ఒరే సొసైటీ విషయంలో ఆల్రెడీ క్రైమ్ చేసిన వాడే కదా తీసుకొచ్చి బాగా నెత్తిని సీఎం చేశారండి. ఆడి మీద లేని కేసు లేదు. చివరాఖరికి జనగణమన పాత్ర రాదని కూడా
కేసు ఉందండి. ఆయన మీద లేని కేసులే లేవు, ఆఖరికి జనగణమన పాడడం రాదని కూడా కేసు ఉందని చెప్పి ఈ ఆడియో వైరల్ అవుతాను. ఆడి ఎఫిడవిట్ ఈ నమ్మ జీవితం మైక్రో జిరాక్స్ తీసినా కూడా అమ్మ మేము పెట్టే స్లిప్పులు కన్నా పెద్దగా ఉన్నారు. ఆయన అఫిడవిట్ జిరాక్స్ తీసుకొని ఒకసారి చూద్దామనుకుంటే ఒక మధ్యతరగతి కుటుంబం వ్యక్తికి ఆర్థిక స్తోమత కూడా సరిపోదు, అన్ని పేజీలు ఉంటాయి. ఆయన కేసుల గురించి మాట్లాడతారు. పిహెచ్డి థీసిస్ అంత ఉంటుంది అది ఎఫిడవిట్ నిండా కేసులే. ఏమో మళ్ళీ ఏదైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు రా, పోలవరం అయిపోయిందా, దానివల్ల రాజధాని అయిపోయిందా, 3 రాజధానులు కడతానంటున్నారు కదా, కట్టండి. 3 పెళ్ళాలు వచ్చి ఆపారా 3 రాజధానులు కట్టండి రా. అప్పట్లో ఈ ఆడియో సంచలనం రేపింది. ఎలక్షన్ ముందంతా అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. ఇది ఇప్పుడు మళ్ళా షేర్ చేస్తా అన్నారు. 3 కడతానన్నారు కదా, కట్టండి. ఎవడ మిమ్మల్ని పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు ఆపాయా, దేని వల్ల అయింది? ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చి కేంద్రం మెడలు ఉంచుతా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మెడలు ఉంచేందుకు మీ అందరికీ స్పెషల్ ప్రత్యేక హోదా తీసుకొస్తా. ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ఏమైంది ప్రత్యేక హోదా? 2 ఎంపీలు ఉండేవారు టీఆర్ఎస్ కి, కేసీఆర్, విజయశాంతి. ఒక్కరోజు పార్లమెంట్ జరిగిన పాపాలు. సో జగన్మోహన్ రెడ్డి గారు కేసుల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు కేసీఆర్ గారిని తీసుకుంటే కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి కేసులు ఆయన రాష్ట్ర సాధన కోసమై ఆయన ఉద్యమం చేస్తున్నప్పుడు పెట్టినటువంటి కేసులు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఉద్యమం చేశారని కేసులు పెట్టించుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ కనుక ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతూ ఉండి కేసులు పెట్టించుకొని ఉంటే ఆయనకు కేసుల గురించి మాట్లాడేటువంటి అర్హత అన్న ఉంటుంది. మన కేసులేంటి? మన తండ్రి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డంగా బుక్ చేసి ఆ మనీ లాండరింగ్ పాల్పడినటువంటి కేసులు కదా మనవి. సో మనం కేసుల గురించి మాట్లాడొచ్చునా? పెద్దాపురం పెదపాప పాతివ్రత్యం గురించి లెక్చర్ ఇవ్వడము, జగన్మోహన్ రెడ్డి గారు కేసుల గురించి మాట్లాడడం రెండు ఒకటే. వీళ్ళిద్దరూ అలా మాట్లాడవచ్చునా? సో జగన్మోహన్ రెడ్డి గారు మీ అడ్మిన్ని మార్చండి, రోజు బూతులు తిట్టిస్తున్నాడు, తిక్క పోస్టులు పెడతా అన్నాడు. ఆయన పెట్టే పోస్టులకు సంబంధించి కింద కామెంట్లలో వెళ్ళి ఒకసారి టైం ఉంటే చదవండి. టైం ఉంటే ఖాళీగానే ఉన్నారు కదా, చదవండి. ఎన్ని బూతులు ఉన్నాయో చూడండి. కాబట్టి దయచేసి ఇన్ని కేసులున్నాయి అన్ని కేసులున్నాయని దయచేసి చెప్పొద్దు. క్యాబినెట్లో అత్యధికంగా కేసులు ఉన్నటువంటి క్యాబినెట్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఆ దిక్కుమాలిన కేసులన్నీ పెట్టింది మనమే కదా. మీరు లిస్టు తీసుకోండి. ఇప్పుడు క్యాబినెట్ మంత్రులుగా ఉండొచ్చు, ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లేదా జనసేన పార్టీకి సంబంధించిన లేదా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 2019 నుంచి 2024 వరకు ఎన్ని కేసులు బుక్ అయ్యాయి, అందులో అక్రమ కేసులు ఎన్ని, అందులో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించినటువంటి కేసులు ఎన్ని అని కనుక మీరు ఆరా తీస్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా పెట్టినటువంటి కేసులే. ఈయనే కేసులు పెట్టేసి ఈయన మెంటాలిటీ ఎట్లంటే మనం కేసుల్లో ఇరుక్కున్నాం కదా, అదేంది పవన్ కళ్యాణ్ మీద 0 కేసులు ఉన్నాయి, ఆయన మీద ఒక 4 వేయండి. అదేంది నారా లోకేష్ మీద 0 ఉంది, ఆయన మీద ఒక 10 వేయండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పాల్సిన పనులు, ఆయన మీద ఒక 10 వేయండి. ఇట్లా నా మీద కూడా కేసులు ఉంది కాబట్టి మీ మీద కూడా కేసులు వేస్తాననేటువంటి ఉద్దేశంతో వేసినటువంటి కేసులు అవి. కాబట్టి కేసుల గురించి ప్రస్తావించకుండా ఉంటే గౌరవంగా ఉంటుంది. మన కేసులేంది, మన కథ ఏంది, మన కేసు మనం కనుక కేసుల గురించి మాట్లాడితే నిజంగా వివేకానంద రెడ్డి గారు పైనుంచి నవ్వుతారు. కాబట్టి ఇలాంటి లేఖి పోస్టులు పెట్టకండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.